హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్కి సంబంధించి మనం డైరెక్షన్ ఎలా పట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రేడ్ చేయాలి ఏంటని పూర్తి క్లారిటీ కావాలంటే మనకు ఒక సబ్జెక్ట్ అనేది, కరెక్ట్ అయిన సబ్జెక్ట్ అనేది అవసరం. పోయిన వీక్ నేను వీక్లీ లెవెల్స్ ఇచ్చాను, సండే ఇచ్చి మీకు ఆ వారం అంతా ఎలా పనిచేసినాయో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అయితే వరుసగా 3 రోజులు 2 రోజుల వీడియోలు చేశాను. లాస్ట్ 2 డేస్ నాకు కొద్ది వర్క్ ప్రెజర్ వల్ల చేయడం కుదరలేదు. ఈ వీక్లీ లెవెల్స్, వారం వీక్లీ లెవెల్స్ నేను నిన్న మా గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. వీడియో చేయడం కొద్దిగా లేట్ అయింది, వాళ్ళు చేస్తున్న వీడియో. నిఫ్టీ 50లో వీక్లీ లెవెల్స్ అనేవి డ్రా చేసుకోండి. మార్కెట్ 24,025.65, 24,025.65, తర్వాత 24,151.20, తర్వాత 24,276.80, తర్వాత 24,402.35, తర్వాత 24,527.90. ఈ లెవెల్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇంకోటి 23,900.10. ఓకేనండి, కనబడుతుందిగా 23,900.10, 24,025.65, 24,151.20, 24,276.80, 24,402.35, 24,527.90. ఈ లెవెల్స్. ఇప్పుడు మార్కెట్ మనం ఇవాళ ఏం జరిగింది, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది అని చూసుకుంటాం. మార్కెట్ క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, వీక్లీ లెవెల్ 24,276.80. మార్కెట్ దీనిపైన సస్టైన్ అవ్వాల. ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ చేసిందో మనకి ఎక్కడ వస్తుందండి, క్రూషియల్ పాయింట్ దాకా వస్తుంది. ఈ క్రూషియల్ పాయింట్ కానీ బౌన్స్ అయితే పైన ఉన్న టార్గెట్లు అనేవి టచ్ చేస్తాయి. ఓకేనండి, క్రూషియల్ పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్తుంటే ఫస్ట్ ఈ టార్గెట్, తర్వాత ఈ టార్గెట్ మనం చూస్తాం. కానీ ఏం చేసింది మార్కెట్, ఈ ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో క్రూషియల్ పాయింట్ బ్రేక్ అయితే ఏం చెప్తాను, కింద ఉన్న లెవెల్ టచ్ చేయడానికి వచ్చేస్తుంది. కింద ఎక్కడ ఉందండి ప్రైస్ 24,151. క్లియర్ డైరెక్షన్. మీకు మార్కెట్ ఎప్పుడు డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది అని లాంగ్ వ్యూ మనకి వీక్లీ లెవెల్స్ బేస్ చేసుకుని. అంతకుముందు మనకి మొన్న నేను 2 రోజులు వీడియో చేయలేదు కదండి, ఇదిగోండి మార్కెట్ గ్యాప్ అప్ అయింది చూడండి. ఈ లెవెల్ కంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్కి వచ్చింది డౌన్కి. ఈ లెవెల్ కానీ ఎగ్జాక్ట్గా మనకి పైకి బ్రేక్ అయితే ఈ క్రూషియల్ పాయింట్ పైన ఉన్నంతసేపు పైన ఉన్న లెవెల్ టచ్ చేస్తుంది. ఓకేనండి, క్లియర్గా పైన ఉన్న లెవెల్ టచ్ చేసింది అనమాట. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ కానీ రిజెక్ట్ అయితే ఎక్కడికి వస్తుంది, క్లియర్గా మనకి ఇక్కడికి 24,051 ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు వచ్చింది, దీని లో ఎక్కడ 24,153. అంటే 2 పాయింట్ డిఫరెన్స్ ఉంది, కానీ దీన్ని టచ్ చేయాలి ప్రైస్. ఓకేనండి, మార్కెట్ అనేది దీన్ని టచ్ చేయాలి, సస్టైన్ అవుతుంది. ఇది క్రూషియల్ పాయింట్ వీక్లీ లెవెల్స్ బేస్ చేసుకొని. ఓకేనండి, క్లియర్ కట్గా మనకి డైరెక్షన్ అనేది తెలుస్తుంది, ఎక్కడ ఎంట్రీస్ అవ్వాలి ఏంటి, మార్కెట్ డైరెక్షన్ ఎలా పట్టుకోవాలి, అది ఎక్కడి వరకు వెళ్తుంది క్లియర్గా చూసారుగా. ఎంత ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎన్ని పాయింట్లో మార్కెట్ మూవ్ అవుతుందో మనకి ఇక్కడ బ్రేక్ అయితే క్రూషియల్ పాయింట్ దగ్గర చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిన కింద అక్కడి నుంచి మంచి మూవ్ అనేది జరిగింది. చక్కగా పిగి ట్రేడ్లు మీరు డైరెక్షన్లో ఉండొచ్చు. ఇది క్రూషియల్ పాయింట్ వీక్లీ లెవెల్స్. ఇప్పుడు దీంట్లో మీకు ఈ క్రూషియల్ పాయింట్ ఆపేస్తే దీంట్లో మనం ట్రెండ్ మీటర్ అని మనం డిజైన్ చేసాం. ఇది చూడండి, ఎగ్జాక్ట్గా మనకి సిగ్నల్ అనేది ఈ క్యాండిల్లో జనరేట్ అయింది పిగి. ఓకే అండి, ఇది ప్రజెంట్ ఇక్కడ న్యూట్రల్ చూపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ సస్టైన్లో ఉంది. ఇక్కడ వరకు పిగి ఆపర్చునిటీ ఎంత పర్సంటేజ్ కూడా మీకు చూపిస్తుంది. ఒక్కసారి ఇది ఆపుతాను, కాన్ఫిడెన్స్ ఆన్ చేస్తాను. ఇదిగోండి 35% చూపిస్తుంది, న్యూట్రల్ చూపిస్తుంది, నో ట్రేడ్ అనమాట, నో ట్రేడింగ్ జోన్. ఇక్కడ ఈ సస్టైనబుల్లో ట్రేడ్ చేయొద్దని చెప్తుంది. పిఈ ఎక్కడి నుంచి అయితే మీకు స్ట్రాంగ్ చూపించింది. చూడండి ప్రతి క్యాండిల్కి, అంటే ఆ క్యాండిల్ స్ట్రాంగ్ ఉంటే మీరు వెయిట్ చేస్తే ఈ మూవ్ అంతా క్యాప్చర్ చేయగలుగుతారు, ఈ పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతారు. ఎందుకంటే కింద టార్గెట్ కనబడుతుంది, ఆ టార్గెట్ టచ్ చేయాలి. ఇవన్నీ మీకు చూపిస్తుంది ఎంత పర్సంటేజ్ అని కూడా ఇక్కడ చూపిస్తుంది. 35%, 50%, 70%, 90%. అప్పుడు మీరు ట్రేడ్లో మీరు ఎక్కువసేపు వెయిట్ చేయడానికి, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇది ట్రెండ్ మీటర్.
వీక్లీ లెవెల్స్. ఓకేనండి. ఇప్పుడు మనకి క్రూషియల్ పాయింట్ చూపించాను, వీక్లీ లెవెల్స్ చూపించాను. ఒకసారి వీక్లీ లెవెల్స్ ఆపేస్తాను. వీక్లీ లెవెల్స్ డ్రా చేసుకున్నారు కదా అందరూ. ఇప్పుడు డైలీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అన్నది మనకి ఇందులో అనేది తెలుస్తుంది. మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. ఇదిగోండి, ఇదేంటి మన సెల్లింగ్ జోన్. ఎగ్జాక్ట్గా సెల్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ చూడండి. ఎక్కడ టార్గెట్ చూడండి, ఎంత ఎగ్జాక్ట్గా టార్గెట్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. ఇప్పుడు దీని నెక్స్ట్ టార్గెట్ ఏం కనబడుతుంది, వీక్లీలో మనకి ఇక్కడ 151 ఉంది. డైలీ లెవెల్స్లో ఈ టార్గెట్ ఉంది మనకి 126. ఓకేనండి. మార్కెట్ ఈ ప్రైస్ కింద సస్టైన్ అవుతుంది. ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ కంటే ఎగ్జాక్ట్గా ప్రైస్ టచ్ చేసింది ఫస్ట్ టార్గెట్ అండి. ఇది మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే ఫస్ట్ టార్గెట్, ఎగ్జాక్ట్గా ఫస్ట్ టార్గెట్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ చూడండి ఎలా సస్టైన్ అయింది. ఇప్పుడు దీని కింద అవుతుంది. ఇప్పుడు ఎక్కడ వరకు వీక్లీ లెవెల్ బ్రేక్ అయిపోతే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంది క్లియర్గా. ప్రతిరోజు కూడా నిన్న మార్కెట్ సైడ్ వేస్డ్ ఉంటే డమ్మీ క్యాండిల్స్ ఉంటాయి. ఓకేనండి. క్లియర్గా మార్కెట్ నిన్న నేను మొన్న శుక్రవారం రోజు లైవ్లో మిడ్ ఎప్పుడైతే బ్రేక్ అయితే ఇది లోకి రావాలని చెప్పాను. ఎగ్జాక్ట్గా లోకి టచ్ చేసి చూడండి. ఓకేనండి. మా స్టూడెంట్స్కి చెప్తున్నా ఇది. వన్స్ మనకి క్లియర్గా ఈ లెవెల్స్ అనేవి ఎగ్జాక్ట్గా పనిచేయాల్సిందే. ఈ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ మళ్ళీ ఎంత మనకి టార్గెట్ ఈ ప్రైస్. మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది ఏంటి అన్నీ మనకి మన సబ్జెక్ట్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ మనం పట్టుకోవాలి అంతే. మన సొంత ఐడియాలు కాకుండా మార్కెట్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని కొద్దిగా మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే, అంచనా వేయగలిగితే మనం కరెక్ట్ ట్రేడ్స్ అనేవి తీసుకోగలుగుతాం. మార్కెట్ చూడండి, ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్ సెల్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఈ లెవెల్స్ ఈ రెండు గ్రీన్ రెడ్ లైన్ రెండు కింద క్యాండిల్ క్లోజ్ అయింది ఏమండి. ఎగ్జాక్ట్గా ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. క్లియర్గా చూడండి మార్కెట్ ఎంత మూవ్ జరిగిందో. చక్కగా పిఈ ట్రేడ్, మంచి పిఈ ట్రేడ్. ఇది ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, ఈ సిఈ ఇంకా పెరగదు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనం ట్రెజర్ హంటర్ రివర్సల్స్ అని మనం తయారు చేసామండి డిజైన్. ఇది చూడండి, ఇది పిన్ పాయింట్ రివర్సల్ అంటుంది. మార్కెట్ ఏం జరిగిందంటే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు పీక్లో ఉందండి, అంటే ఓవర్ బాడ్ జోన్లో ఉంది. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందంటే ఇది కూడా మార్కెట్ ఈ లైన్ కిందకు వస్తున్నప్పుడు ఎప్పుడైతే దీని లోపలికి వచ్చేసిందో వీక్ అయిపోయినట్టు సిఈ. ఎప్పుడైతే ఈ జీరో లైన్ కిందకు వచ్చేసిందో ఎక్కడి నుంచి ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది పూర్తిగా. ఇదిగోండి ఎక్కడి నుంచి చేంజ్ అయింది. అంటే మార్కెట్లో ఏం జరుగుతుందో, మార్కెట్ పిఈ సైడ్ వెళ్తుందో సిఈ సైడ్ అవకాశం ఉందని మనకు ముందే మార్కెట్ పీక్లో ఉంది, ప్రైస్ అనేది కిందకి మూవ్ అవుతుంది, సిఈ వీక్ అయిపోయారని అర్థమైంది, ఓవర్ బాట్లో ఉంది, మార్కెట్ కిందకి రావాలి. ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి కిందకు వస్తుందో అక్కడ మనం ఎంట్రీ సెల్ సిగ్నల్ ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ అయినాయి. ఇది కూడా జీరో లైన్ బ్రేక్ అయింది, ఎక్కడి నుంచి పిఈ స్ట్రాంగ్ అయింది, మార్కెట్ మూవ్ చూడండి. ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడ రివర్సల్ అవుతుందని మనకి ఈ డాట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డాట్ ఇచ్చింది, మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ జీరో లైన్ పైకి మూవ్ అవుతుందో ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది ఒక రివర్సల్ ఇండికేటర్ అండి. ఇప్పుడు దీనికి ముందు మనం పాత్ ఒకటి ఉండేది, దాన్ని కొద్దిగా అప్డేట్ చేసాం. ఇంకా కనబడిందండి క్లియర్ కట్గా మార్కెట్ ఏం జరిగింది, పీక్లో ఉంది. ఇదిగోండి మార్కెట్ ఏం జరిగింది, రెడ్ అంటే మనకేంటి సిఈకి డేంజర్ జోన్ అని. ఈ క్యాండిల్ ఎక్కడ ఉందండి, డేంజర్ జోన్లో ఉంది సిఈ. అదే సిఈ ఈ గ్రీన్ లైన్ దగ్గర ఉంది కానీ ఈ గ్రీన్ లైన్ దగ్గర కానీ ఉంటే మనం సిఈ లోలో పట్టుకున్నట్టు. ఓకేనండి. క్లియర్గా చూడండి నిన్న ఏం జరిగింది, ఇది రెడ్గా నుంచి పడుతున్నాయి, ఇది బయింగ్ జోన్లో ఉంది, ఎక్కడి నుంచి మార్కెట్ మూవ్ అయింది, ఆ మూవ్ అయ్యి ఇది. ఎప్పుడైతే మార్కెట్ చూడండి ఎక్కడి నుంచి రివర్స్ అయిపోద్దని మనకు చెప్పిందండి, ఈ క్యాండిల్ నుంచి. ఈ క్యాండిల్ హై చూడండి కనబడుతుంది, ఇక్కడ ఒక ప్రైస్ ఉంది గ్రీన్ లైన్ మనకి. కరెక్ట్గా ఇక్కడ ఏం జరిగింది, రెడ్ క్యాండిల్ ఇచ్చేసింది. ఈ రెడ్ క్యాండిల్ ఇచ్చిన కాడి నుంచి మనకి చూడండి మార్కెట్ ఏం జరిగింది, క్లియర్ కట్ కిందకి డైరెక్షన్, స్ట్రాంగ్ డైరెక్షన్, ఎక్కడ వరకు ఎక్కడ వరకు. ఇప్పుడు ఏం జరిగింది, పిఈ డేంజర్ జోన్కి వచ్చింది కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది అనేది పైకి మూవ్ అవుతున్నాయి క్యాండిల్స్, ఈ క్యాండిల్స్ అనేవి కిందకి మూవ్ అవుతున్నాయి, అంటే డైవర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఎక్కడి నుంచి సిఈ ట్రెండ్లోకి మారే అవకాశం ఉంది. ఓకేనండి. వాళ్ళ కిందకి తీసుకురావాలన్నా ఈ ప్రైస్ పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకురావాలి. ఇలా మార్కెట్ చూడండి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది, ఇది పీక్లో ఉందని మనం ఇక్కడ తెలుసుకున్నాం పీక్. ఓకేనండి. ఎగ్జాక్ట్గా ఎప్పటి నుంచి మూవ్ అవుతుందంటే ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చి ఇది మొత్తం అన్ని 3 రెడ్లోకి ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, అక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అంటే టార్గెట్స్. ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ విడదీసి మనం దాన్ని మార్కెట్ డైరెక్షన్ పట్టుకోగలుగుతున్నాం.
ఇందులో మనం క్యాండిల్స్, ప్రైజ్ యాక్షన్లు ఇదంతా కాదండి. మార్కెట్ని డైరెక్షన్ ఎలా పట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలి, మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది, ఇది తెలిస్తేనే మనం ట్రేడింగ్ చేయాలి. ట్రేడింగ్ చేయాలంటే మనకు తెలియాల్సింది ఇదే. దాన్ని క్లియర్ కట్గా తెలుసుకుంటూ మార్కెట్ సిస్టమ్ చూసుకుంటూ ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు రివర్సల్ అవుతుంది ఏంటి అన్నది మనకి క్లియర్ కట్గా అర్థం అవుతుంది అనమాట. అదే మన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ను మనం వీక్లీ లెవెల్స్, క్రూషియల్ పాయింట్, ట్రెండ్ మీటరు, బై అండ్ సెల్ సిగ్నల్స్, డైలీ లెవెల్స్, ఈ రివర్సల్ ఇండికేటర్ చూసారు, ప్రతి ఒక్కటి కూడా మనకు మార్కెట్ ఏం తెలుస్తుంది ఇవన్నీ వాడుకొని మన మార్కెట్ డైరెక్షన్ తెలుసుకుంటున్నాం. ఎక్కడ ఎంట్రీయో తెలుస్తుంది, ఎక్కడి వరకు వస్తుందో ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. మన లెవెల్స్ అనేవి చాలా క్లియర్ కట్గా వస్తున్నాయి. అయిపోయిన మార్కెట్ చెప్తున్నాడు అలాగా ఇలాగని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడొద్దండి. మీకు అలా మాట్లాడుతున్నారంటే అసలు మీకు మార్కెట్ గురించి అసలు జీరో నాలెడ్జ్ అని, 100% జీరో నాలెడ్జ్ అని అర్థం. ఓకేనండి. క్లియర్ కట్గా సిగ్నల్స్ నిన్న వచ్చినాయి కానీ మొన్న వచ్చినాయి కానీ లెవెల్స్ కానీ ఏమీ మారవండి. ఎగ్జాక్ట్గా పని చేస్తున్నాయి అంటే అది పని చేస్తున్నాను, అది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగిందంటే ఇక్కడ నా లెవెల్ ఉంటుంది. ఈ ప్రైస్ బ్రేక్ అయితే మన ఎంట్రీ, ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయింది ఎంట్రీ పెట్టుకుంటాం. ఈ మళ్ళీ దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే మన ఎస్ఎల్లో కింద ఉన్నది ఆ టార్గెట్ మన టార్గెట్. ఎగ్జాక్ట్గా చూడండి, ఈ ప్రైస్ ఇక్కడ బ్రేక్ అయింది ఎక్కడంటే 24,216 మన ఎంట్రీ, దానిపైన ఎస్ఎల్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎక్కడికి వచ్చింది నెక్స్ట్ 216 నుంచి 24,174. అంటే ఇది 25 పాయింట్లు, అవి 16 పాయింట్లు, 40 పాయింట్లు మూవ్ అయిందంటే ఈ ప్రైస్ కానీ ఈ ప్రైస్ వరకు మీకు క్లియర్ కట్గా సెల్ సిగ్నల్ ఇది రెడ్లోకి మారింది. ఈ మీకు రెండు లైన్స్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. మార్కెట్ ఇక్కడ నుంచి పీక్లో ఉంది. పిఈ ఇంకా పెరగదు, రివర్సల్ అవుతుంది. అప్పుడు పిఈని ఏం పట్టుకున్నారు, పిఈని పీక్లో పట్టుకున్నారు. మనం ట్రేడ్ ఎలా పట్టుకోవాలి, పిఈని ఇక్కడ పట్టుకున్నాం పీక్లో, మనకి ఇక్కడే తెలిసింది చూడండి, ఇక్కడే రివర్సల్ అవుతుందని తెలిసింది. ఈ క్యాండిల్ దీనిపైన ఉంది గ్రీన్ లైన్, ఈ ప్రైజే మనకి ఇక్కడే ఎంట్రీ 24,290 మనం ఎంట్రీ పెట్టుకుంటే దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే అసలు అయిందా అవలా. ఎక్కడ పట్టుకున్నాం, పిఈని పీక్లో తెలిసింది మనకి. సిఈని లోలో పట్టుకుంటాం, సిఈని ఇక్కడ పట్టుకోగలగాలి. అంటే కరెక్ట్ రివర్సల్స్ మనకు తెలియదు. ఓకేనండి. క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడం, మార్కెట్ డైరెక్షన్లోనే ట్రేడ్స్ చేయడం, దాన్ని తెలుసుకోవడం కోసం మనం ఏమేమి వాడాం, ఎలా వాడాం, అవి ఎలా చూసుకోవాలి, అదే సబ్జెక్ట్ అండి. ఇది ఒకటే ప్రాక్టీస్ చేసుకుంటే మీరు హ్యాపీగా ట్రేడ్స్ అనేవి ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఇవి మనం నిఫ్టీ 50 అండి. ఇందులో మీకు ఆప్షన్ కూడా చూపిస్తాను ఒక్కసారి. ఏం జరుగుతుందండి, ఆప్షన్ కరెక్ట్గా లోలో దొరికింది చూడండి. ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ బ్రేక్ అయింది మనకి ఇక్కడే బై సిగ్నల్ ఇచ్చింది, ఎక్కడి నుంచి రిజెక్ట్ అయింది మనకి బై సిగ్నల్ చూడండి, అంత ఎగ్జాక్ట్గా బై సిగ్నల్ ఇచ్చిన కాడి నుంచి చూడండి మార్కెట్ ఎలా మూవ్ అయిందో. ఇందులో మనకి మీటర్ ఆన్ చేస్తే మనకి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 10 మీటర్లో మనకి ఎలా ఇచ్చింది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది మనకి. చూసారు ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి స్ట్రాంగ్, మీకు బై సిగ్నల్ స్ట్రాంగ్ క్యాండిల్స్, పవర్ క్యాండిల్స్ చూసారా. అంటే ఆప్షన్ మూవ్ అవుతూనే ఉంది. ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, ఈ ఆప్షన్లో మీరు మొత్తం పాయింట్లకి కరెక్ట్గా లోలో పట్టుకున్నారు. సిఈ ఆప్షన్, సిఈ ఏమన్నా అక్కడ పీక్లో ఉంది అంటే పిఈ పిఈ ఎక్కడ, ఇదే ప్రైజ్లో, ఏ ప్రైజ్ 42 రూపాయలు. మీ ఎంట్రీ ఎక్కడ వచ్చింది చూడండి, దాని ఉన్న ప్రైజ్ ఎక్కడి నుంచి రిజెక్ట్ ఈ ప్రైజ్కి వెళ్ళింది ఎగ్జాక్ట్గా. ఏ ప్రైజ్ చూడండి, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి ఎగ్జాక్ట్గా మంచి స్ట్రాంగ్ బై ఇచ్చింది, మారింది. ఈ ప్రైజ్ కింద ఎస్ఎల్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళచ్చు. 53 రూపాయల దగ్గర నుంచి ప్రజెంట్ ఎక్కడ నడుస్తుందండి, 135 రూపాయలు. ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో చూడండి. ఇది కూడా మీకు ఎగ్జాక్ట్గా ఆప్షన్లో ప్రైజెస్. ఇప్పుడు ఆప్షన్ ఎక్కడ టచ్ చేయాలి, ఇది పెండింగ్ ఉంది ప్రైజ్ 156. ఆప్షన్ ఇక్కడికి వెళ్తుంది. ఈ చూడండి, ఈ ప్రైజ్ పైన క్యాండిల్స్ సస్టైన్ అవుతున్నాయి. ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అవట్లా, ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్. ఇది సిఈ ఆపర్చునిటీ ఏంటంటే ఆప్షన్, ఇది పుట్టు బై చేసుకోవడానికి ఆపర్చునిటీ. పర్సంటేజ్ అని చూపిస్తుంది, 90% అక్యురేట్ చూపిస్తుంది చూడండి. బుల్లిష్ 2.5 ఎక్కడి వరకు టార్గెట్ ఇక్కడ ఉంది,
దీని కింద ఈ ప్రైస్ కింద ఎస్ఎల్ పెట్టుకోవచ్చు మీరు. అంటే ఈ క్యాండిల్ మీరు ఎంట్రీ అవ్వచ్చా లేదా చూడండి. ఇక్కడ ఈ ప్రైస్ పోయిన ఎంతసేపు సస్టైన్ అవుతుందంటే ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ప్రైస్. అది కనబడుతుందా స్ట్రాంగ్ మీకు క్లియర్గా? ఏ ప్రైస్ ఇది? ఎంత ప్రైస్? లైవ్ మార్కెట్ చూడండి, 127 రూపాయలు. 127 రూపాయల దగ్గర నుంచి మన టార్గెట్ ఎక్కడ ఉందండి? 156, అంటే 30 పాయింట్లు ఉంది. క్లియర్గా మనకి ఎన్ని పాయింట్లు ఉంది? మన ఎస్ఎల్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. ఒకసారి అది కూడా చూపిస్తాం మీకు. ఒక్క నిమిషం. ఇక్కడ తెలిసి ఈ క్యాండిల్ ఇప్పుడు మీకు మాట్లాడుతున్నప్పుడు చూసే క్యాండిల్ ఇది అనుకుందాం, స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మన ఎస్ఎల్ దీని కిందనండి. ఎస్ఎల్ ఇక్కడే వచ్చింది. ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవుతాం. ఎన్ని పాయింట్లు ఉందో? 7 పాయింట్లు ఉంది. పోనీ ఇది అనుకుంది ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి డోజీ క్యాండిల్ రివర్స్ అయింది, దీని కింద ఎస్ఎల్ పెట్టుకుని 10 పాయింట్లు. పైన టార్గెట్ ఎన్ని పాయింట్లు ఉందండి? 22 పాయింట్లు. రిస్క్ మేనేజ్మెంట్ ఇందులో క్యాలిక్యులేట్ అయిపోయిందా? కరెక్ట్గా ఈ ప్రైస్ పైన ఎంతసేపు సస్టైన్ అవుతుంది, ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వట్లేదంటే ఇక్కడ ఆప్షన్, మన ఆప్షన్లో ఎంట్రీ మనకు తెలిసిందిగా, అది స్ట్రాంగ్గా కాదో తెలిసిందిగా. క్లియర్గా మన టార్గెట్ ఎక్కడ? 22 పాయింట్లు. ఇది ఈ ఎస్ఎల్లో క్లియర్గా ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవుతాం. 10 పాయింట్లు వేసులో 22 పాయింట్లు టార్గెట్. వెయిట్ చేస్తాం, వస్తే తీసుకుందాం లేకపోతే లేదు. అందులో రిస్క్ మేనేజ్మెంట్ ఉందా? క్లియర్గా వీక్లీ టార్గెట్ పెండింగ్ ఉందే, మనకి స్ట్రాంగ్ చూపిస్తుంది. చూడండి ఏం జరుగుతుందో. 138 రూపాయల దగ్గర ఉంది. మనం ఏ ప్రైస్ దగ్గర ఎంట్రీ అవ్వాలి, నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంది, మనం ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవచ్చు, అందులో స్ట్రెంత్ ఉందా లేదా, ఆప్షన్లో ఏం జరుగుతుంది, ఇండెక్స్లో ఏం జరుగుతుంది అని ప్రతిదీ పిక్చర్ అనేది ఫుల్ క్లారిటీ ఉంటుంది మీకు. దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోవడమే. మన థియరీ 100%. మన లెవెల్స్ ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాయి ఆప్షన్లో కానీ ఇండెక్స్లో కానీ. ఆప్షన్ ఈ ప్రైస్ పైన ఎందుకు సస్టైన్ అయిందండి? ఈ ప్రైస్ ఎంత అండి ఆప్షన్? చూడండి క్లియర్గా చెప్తాను. 127 రూపాయలు. 127 రూపాయల పైన క్యాండిల్ చూడండి, ఇక్కడ కూర్చుంది, ఇక్కడే రోజు క్యాండిల్ పడింది, మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకుని వెళ్తుంది పైకి. అంటే ఈ ప్రైస్ ఎంత ఇంపార్టెంట్ అది మనకు ముందే తెలిసిందా? ఈ లెవెల్స్ ఎప్పుడు వస్తాయండి? మార్నింగ్ 9:15కి మీకు ఈ లెవెల్స్ అనేవి వస్తాయి. ఈ లెవెల్ బ్రేక్ అయింది, మీరు ఎంట్రీ పెట్టారు, ఇది స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది, మీరు ఎంట్రీ పెట్టారు. ఎక్కడ ఉందండి? 102 రూపాయలు ఉంది. పైన ఉన్న టార్గెట్ ఎక్కడ ఉందండి? 127 వెళ్ళిందిగా. 127 అంటే అంతకంటే ఎక్కువ వెళ్ళింది, 135. ఎక్కడి నుంచి? దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయింది చూడండి స్ట్రాంగ్గా, ఎక్కడి నుంచే మన ఎంట్రీ. పోనీ ఈ క్యాండిల్ వదిలేశారు, ఈ క్యాండిల్ తీసుకోండి. పోనీ ఈ క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అయింది అనుకుందాం, 101 రూపాయి. 101 రూపాయల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? 134 రూపాయలకి వెళ్ళింది. ఎన్ని పాయింట్లు వచ్చిందండి? 101 నుండి 134, 30 పాయింట్లు ఈజీగా వచ్చింది కదా. ఈ ప్రైస్ టు ఈ ప్రైస్ అలా క్లియర్గా మనం ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఈ ప్రైస్. ఇప్పుడు ఈ ప్రైస్ పైన సస్టైన్ అవుతుంది, ఇక్కడ అటెండ్ చేస్తాం, దీని కింద ఎస్ఎల్ పెట్టుకుంటాం. పోతే 10 పాయింట్లు, వస్తే 22 పాయింట్లు. టార్గెట్ వస్తుందా లేదా? స్ట్రాంగ్ చూపిస్తుంది. ఇండెక్స్ చూసుకుంటూ ఆప్షన్లో ట్రేడ్ చేసుకోవచ్చు, ఆప్షన్ చూసుకుంటూ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఎంత క్లారిటీ మీకు ఏ సబ్జెక్ట్ ఇస్తాడో ఎవడిస్తాడు. ఇందులో మనం ఏమన్నా క్యాండిల్స్ చూసామా, ప్యాటర్న్స్ చూసామా, ప్రైజ్ యాక్షన్ చూసామా, ఎఫ్ఈజీలు చూసామా? అవేం పని చేయవండి. ఎస్ఎంసి కాన్సెప్ట్లు చూసామా? అవేం పని చేయవు. మనకి క్లియర్ కట్గా ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుద్ది, ఎక్కడ వరకు పెరుగుద్ది, ఏ ప్రైజ్ కింద మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి, అక్కడ ఎంట్రీ అవ్వచ్చా లేదా. ఎంట్రీ అయితే మన పాయింట్లు స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు అవుతుంది, టార్గెట్ ఎన్ని పాయింట్లు, పైన ప్రైజ్ ఎక్కడ ఉంది అని మనం చూసుకుంటూ ఈజీగా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మార్నింగ్ మంచి మూమెంట్ జరిగింది, ఇది రిస్కీ ట్రేడ్ చేద్దాం, ఏముంది పెడదాం, పోతే ఏముంది 10 పాయింట్లు పోద్ది, వస్తే టార్గెట్. ఆ ప్రైస్ దగ్గర అన్ని క్యాండిల్స్ మనకి సస్టైన్ అయ్యి డోజీ క్యాండిల్ పడి అంత సస్టైన్ అయ్యి స్ట్రాంగ్ చూపిస్తున్నప్పుడు ఇది చూడండి, యారో మార్క్స్ అనేవి ప్రతిదీ క్లియర్గా ఎక్కడి నుంచి ప్రతి క్యాండిల్కి స్ట్రాంగ్ చూపిస్తూనే ఉంది. వెయిట్ చేస్తాం, టార్గెట్ అది. ఇలా క్లియర్ కట్గా డైరెక్షన్ చూసుకుంటా ఆప్షన్లోని ఇండెక్స్లోని ఎక్కడి నుంచి పెరుగుద్ది, ఎక్కడి నుంచి ఇచ్చింది చూడండి.
ఆప్షన్ క్లియర్గా ఎక్కడి నుంచి పెరిగిందో అక్కడే ఇది గ్రీన్లోకి మారింది, అక్కడే బై సిగ్నల్. ఇది ఎప్పుడైతే గ్రీన్లోకి మారి ఈ రెండు లైన్స్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, ఎక్కడి నుంచి మన ఎంట్రీ చూడండి ఎగ్జాక్ట్గా ఎలా మూవ్ జరిగిందో. ఇప్పుడు ఈ ప్రైజ్ పైన ఉన్నంతసేపు మనం ఉంటాం, ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎస్ఎల్ ఇస్తాం, లేదా టార్గెట్ ఇది. ఇలా మీరు 10 ట్రేడ్లు చేసి 10లో మీరు ఎన్ని ప్రాఫిటబుల్గా ఉన్నా, 10లో 5 ప్రాఫిట్ ఉండి 5 లాస్ వచ్చినా మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు. అంటే మీకు ఒక సిస్టమ్ ఫాలో అవ్వడం అలవాటు అవుతుంది, మీ కళ్ళ ముందు ఒక సిస్టమ్ ఉంటుంది. క్లియర్గా ఒక ఆప్షన్ ఎక్కడ బై చేస్తున్నాం, ఒక ఇండెక్స్ ఎక్కడ బై చేస్తున్నాం అండ్ మీరు క్లియర్గా ఆప్షన్ ఓపెన్ చేసినా ఇండెక్స్ ఓపెన్ చేసినా మీరు క్లియర్గా మీకు అనేది విజిబిలిటీ అనేది ఉంటుంది. అదే మన సబ్జెక్ట్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు నా సబ్జెక్టు తీసుకోకపోయినా మీరు బయట కాన్సెప్ట్లతో వన్స్ ట్రేడింగ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ట్రేడింగ్ అనేది మానడం అనేది జరగదు. కింద మీద పడి డబ్బులు పెట్టి పోగొడుతూనే ఉంటారు. మీరు ఎలాగో పోగొట్టేది పోగొడతారు, కానీ ఒక సబ్జెక్ట్ పట్టుకోండి, మంచి సబ్జెక్ట్ తెలుసుకోండి. ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకుంటే మీరు డబ్బులు అనేవి సంపాదించడానికి స్టాక్ మార్కెట్లు అనేది అవకాశం అని ఉంటుంది. మీరు దేన్నైనా అడగండి, మీరు ఏఐని అడగండి, చాట్‌జీపీటీని అడగండి, లేకపోతే గ్రోక్ని అడగండి, లేకపోతే ఇంక దేన్నన్నా అడగండి, లేకపోతే ఎవరినన్నా సీనియర్ మెంటర్స్ని అడగండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది అవ్వడం జరగని పని. కొంతమంది డైలీ పర్సంటేజ్ అంటారు, అది రాదని చెప్తుంది. మంత్లీ 3% వస్తుందా అని అడగండి. మీరు ఏఐని కానీ దేన్నన్నా మంత్లీ నెలకి 3%, అంటే ఒక ₹1,00,000 పెడితే నెలకి ఒక 3,000 కంటిస్టెంట్గా స్టాక్ మార్కెట్లో సంపాదించడం కరెక్టేనా, అవుద్దా అని అడగండి. అవదనే చెప్తుంది. అది ఒకసారి అడిగి చూడండి, మీరు తెలుసుకోండి. అవదే నెలకు 3,000 కూడా సంపాదించకపోతే ఇంక స్టాక్ మార్కెట్ ఎందుకు? అవదనే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు వాడే థియరీలు కాన్సెప్ట్లు అంతా అవేం పనిచేయవండి. ఇలా క్లారిటీ ఉండాలి మనకు. మనం ఎక్కడ ఎంట్రీ అవుతున్నాం, ఎందుకు అయ్యాం, ఈ ప్రైజ్ పైన సస్టైన్ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ అనుకున్నాం, స్ట్రాంగ్ ఉంది ఎంట్రీ అనుకున్నాం, ఎస్ఎల్ ఇస్తే దీని క్యాండిల్ కింద క్లోజ్ అయితే మనం ఎస్ఎల్. ఎన్నిసార్లు రిజెక్ట్ అయింది ఈ ప్రైజ్, ఆల్రెడీ ఈ ప్రైజ్ ఎక్కడ దాకా వచ్చింది, ఇది పెండింగ్ ఉంది, దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తాడేమో చూద్దాం. వస్తే టార్గెట్, పోతే ఎస్ఎల్. ఆల్రెడీ రిస్క్ మేనేజ్మెంట్ ఉంది, వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుందో ఉంది. ఎక్కడోసారి చూడండి మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఎక్కడోసారి పై దాగలింది. మ్యాక్సిమం దీన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ కరెక్ట్ ట్రేడ్స్ తీసుకుంటూ డైరెక్షన్ తెలుసుకుంటూ ట్రేడ్ చేస్తే మ్యాక్సిమం మీ అమౌంట్ ట్రేడ్స్ అనేవి సంపాదించకపోయినా కనీసం లాసులు తగ్గుతాయి. మీకు మ్యాక్సిమం లాసులు తగ్గుతాయి. ఎప్పుడైతే లాసులు తగ్గినాయో మీకు మార్కెట్ మీద ఒక అవగాహన వస్తుంది, కరెక్ట్ ట్రేడ్స్ అనేవి చేయడం జరుగుతుంది. నా సబ్జెక్ట్లో వాల్యూ ఉందా లేదా, నేను చెప్పేది కరెక్టా కాదా, ఇది లైవ్ మార్కెట్లో వీడియో చేశాను. వీక్లీ లెవెల్స్ అనేవి ముందే చెప్పడం జరుగుతుంది. పోయిన వారం నేను ఏం చెప్పాను, వీక్లీ లెవెల్స్ ఏం జరిగింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వారం చెప్పినవి కూడా డ్రా చేసుకోండి, ఈ వారం కూడా చూడండి. ఏం చెప్తున్నాం, క్రూషియల్ పాయింట్ పైన ఉన్నంతసేపు పైన, క్రూషియల్ పాయింట్ కిందకు వచ్చేసింది, మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకుందని మనం తెలుసుకున్నాంగా. అది ఎక్కడి వరకు వస్తుందో కూడా తెలుసుకున్నాంగా. 24,151 ఆప్షను తెలుసుకున్నాంగా. మన ఆప్షన్ ఎక్కడ, ₹127 దగ్గర మనం ఎంట్రీ అయితే నా ఎస్ఎల్ దాని కిందే క్యాండిల్ క్లోజ్ అయితే, వన్స్ దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ ప్రైజ్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఎక్కడండి, ₹98, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎప్పుడైతే దీని కింద క్యాండిల్ క్లోజ్ అయిందో మనం ఎగ్జిట్ అవుతాం, లేదా టార్గెట్ ఇది. అంతే సింపుల్. ఇందులో మనం ప్రైజ్ యాక్షన్లో క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఇలాంటిది ఏం లేదు. ఇదేం ఆప్షన్ ఓపెన్ చేశాను, 24,300 ఆప్షన్ చేశాను. ఇంకో ఆప్షన్ ఓపెన్ చేస్తా చూడండి, 24,200 ఓపెన్ చేశా. 200కి ఏంటి, ఆల్రెడీ టార్గెట్ టచ్ చేసింది చూడండి. ఈ ఆప్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికి టార్గెట్ టచ్ చేసింది. ఇందులో చూడండి ఎగ్జాక్ట్గా టార్గెట్లు ఇది చూడండి. ఈ ఫస్ట్ పెండింగ్ ఉంది కొద్దిగా, ఆ పెండింగ్ ఇక్కడ టచ్ చేసింది క్యాండిల్. ఈ ప్రైస్ పైన సస్టైన్ అయ్యి ఇందులో టచ్ చేసింది. ఏ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే ఆ ఆప్షన్ దాన్ని బట్టి రేంజ్ని బట్టి మీకు ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది. ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇచ్చిందా, ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది చూడండి. ఈ టార్గెట్ క్లియర్గా ఎంట్రీస్. మీరు ఏ ఆప్షన్ ఓపెన్ చేయండి, ఇండెక్స్ ఓపెన్ చేయండి, ఏదైనా సరే. ఏంటి ఆప్షన్లు చూపించాను, పిఈ ఆప్షన్లో. సిఈ ఆప్షన్ ఏం జరిగింది అంటే, ఇప్పుడు
సిఈ ఆప్షన్ చూద్దాం. పిఈ పడింది, అది సిఈ పెరిగిందంటే పిఈ పడాలిగా. ఎక్కడి నుంచి పడింది, ఎక్కడి వరకు పడుతుంది, ఇదిగోండి సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్, క్లియర్గా మొత్తం ప్రైజెస్ అన్ని బ్రేక్ చేసి వచ్చేసి. అంటే ఈ ఆప్షన్ పెరిగితే సిఈ ఆప్షన్ ఎక్కడి వరకు పడుతుంది, ప్రతిదీ క్లారిటీ. ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్కి, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్కి వచ్చేయాలి, సిఈ ఆప్షన్ పడాలి, ఇది పడితే పిఈ పెరుగుద్ది. ఇలా పూర్తి క్లారిటీ అండి. ఇండెక్స్ అయినా ఆప్షన్ అయినా మీకు ఏది ఓపెన్ చేసుకున్నా మీకు తెలుస్తుంది. ఇది ఇండెక్స్. ఇండెక్స్ చూడండి, ఎగ్జాక్ట్గా ఇండెక్స్ టార్గెట్. ఇండెక్స్ చూసుకుంటూ ఆప్షన్లో ట్రేడ్ చేస్తే ఈ టార్గెట్స్ అనేవి మనం తీసుకోగలుగుతాం. ఇదేంటి, వీక్లీ లెవెల్ ఇక్కడ పెండింగ్ ఉంది 151. సస్టైన్ దాన్ని టచ్ చేస్తాడు. ఓకేనండి, దీన్ని టచ్ చేసిన తర్వాత మార్కెట్ రివర్స్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇందులో మనకి డైవర్జెన్సీ కనబడుతుంది. ఒకసారి ఇది ఆపుతాను. ఇదిగోండి, ఇదేం జరుగుతుంది, మనకి రివర్సల్ కనబడుతుంది. ఇక్కడ ఇదేమో పైకి మూవ్ అవుతున్నాయి, ఇదేమో కిందకి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది గ్రీన్ లైన్ బ్రేక్ అవుతుందో అప్పటి నుంచి మనకి సిఈ మూమెంట్ అనేది జరుగుతుంది ఇండెక్స్లో. ఆ సిఈ మూమెంట్ మనకి ఏముంది, ఈ ప్రైస్ కాడి నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. వీక్లీ లెవెల్ ఎక్కడ ఉంది, దీన్ని టచ్ చేసి రివర్స్ అవుతాడు. ఈ రివర్స్ అయితే ఎక్కడికి వెళ్తాడు, క్రూషియల్ పాయింట్ దాకా వెళ్తాడు. క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేస్తే పైన ఉన్న లెవెల్కి వెళ్తాడు. ఇలా ప్రతిదీ మార్కెట్లో ఒక అవగాహన క్లియర్గా. మార్కెట్ ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది, క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది. ఇది ఎక్కడ ఉంది, పీక్లో ఉంది, డేంజర్లో ఉంది. అంటే మనం సిఈ ఇక్కడ ఎంట్రీ, పీక్లో ఎంట్రీ అవ్వకూడదు. సిఈ ఎంట్రీ మనం కింద అవ్వాలి. పి ఎంట్రీకి ఇది కరెక్ట్ ప్లేసు. కరెక్ట్గా ఎక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ అవుతుందని చూడండి. రెడ్ కలర్ క్యాండిల్స్, ఎగ్జాక్ట్గా రెడ్ కలర్ క్యాండిల్స్ పండుగ నుంచి మార్కెట్ ఏం జరిగింది చూడండి. ఇదేంటి, ఇలా కళ్ళ ముందు కనబడుతుంటే మన డెసిషన్ అనేది ఈజీ అవుతుంది. వన్స్ మనం తప్పు చేసాం, ఇలా జరుపుకుంటే ఎందుకు తప్పు జరిగిందని మీకు కనబడుతుంది. ఇక్కడ మీరు లైవ్ మార్కెట్లో ఎమోషన్స్ అయిపోయి అసలు మార్కెట్ని చూడడం మానేస్తారు. ఎప్పుడైతే మార్కెట్ని మీరు ఎమోషన్స్ గురైతే మీకు మార్కెట్ బ్లైండ్ అయిపోద్ది. గుడ్డుగా గ్రీన్ కనబడితే బై చేస్తుంటారు, రెడ్ కనబడిన పుట్టు బై చేస్తుంటారు. అటు పోతుంటే ఇటు పోతుంటాయి డబ్బులు. మన దాంట్లో ఏంటంటే ఎక్కడ బై చేయాలి, ఎక్కడి వరకు వస్తుంది, ఎప్పుడు రివర్స్ అవుతుంది, ఈ ప్రతిదీ కనిపెట్టడం కోసమే ఈ సబ్జెక్ట్. ఇది మీ కళ్ళ ముందు క్లియర్గా ఎప్పుడైతే ఉంటుందో మీ ట్రేడ్స్ అనేవి ఈజీ అవుతాయి. దీని మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు సక్సెస్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంది. మీరు డబ్బులు పోగొట్టుకోకుండా, ఎందుకంటే స్టాక్ మార్కెట్ అయితే మానరు, చేసేది చేస్తూనే ఉంటారు, పోగొట్టేది పోగొడుతూనే ఉంటారు. కానీ ఆ పోగొట్టుకోకుండా ఒక మంచి సబ్జెక్ట్ అప్లై చేసి చూడండి, అది కరెక్టా కదా. నేను ఏం నేర్పిస్తాను, నేను ఏమి ఇస్తాను మీకు, అన్నీ చూపించి, నా సబ్జెక్ట్ ఎలా ఉంటుందో చూపించి, వీక్లీ లెవెల్స్, డైలీ లెవెల్స్, ఇదేం చెప్పానంటే మనకి ఇక్కడ క్లారిటీ ఉంది. ఈ లెవెల్లో పెండింగ్ ఉంది, ఇక్కడికి రావాలి. ఇలా సస్టైన్ దీన్ని టచ్ చేసే రివర్స్ అవుతాయి. ఈ లోపు ఇదేమవుతుందంటే ఈ గ్రీన్ లైన్ బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయిందో ఎక్కడి నుంచి మళ్ళీ మూవ్ స్టార్ట్ అవుద్ది. చూడండి క్లియర్గా ఇదేమో జరుగుతుంది. ఇక్కడికి వచ్చేస్తాడు, ఇది ఇక్కడికి రావాలి, ఈ లెవెల్ టచ్ చేయాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇది ఇక్కడ ఉంది ప్రైజ్, ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడ ఉంది, ఈ ప్రైజ్ లాస్ట్ ప్రైజ్. ఇక్కడ నుంచి డైవర్జెన్సీ వచ్చింది, ఇది ఇక్కడికి డైవర్జెన్సీ కనబడుతుంది. అంటే డైవర్జెన్సీ సిఈని ఏం చేస్తాం, మనం లోలో పట్టుకుంటాం ఇక్కడ. ఓకేనండి, ఇలా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే, మార్కెట్ డైరెక్షన్ అనేది తెలుసుకుంటే, ఆప్షన్లోనైనా ఇండెక్స్ అయినా ఏదైనా సరే. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వీడియో లెంత్ ఎక్కువైపోతే, అంటే లైవ్ మార్కెట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, చూపించాలన్న తాపత్రయంతో చెప్తున్నాను. మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే కొంత టైం అనేది కేటాయించడం అనేది పక్కా. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎత్తి చెప్పేది పూర్తిగా వినాలి. ఓకేనా, ఇదిగోండి ఈ ప్రైజ్ పైనే ఉంది. మనం అంటే ఎంతసేపు సస్టైన్ అవుతుందంటే, ఈ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే కరెక్ట్ ఎంట్రీ చేయగా, అంటే మన కరెక్ట్ ప్లేస్లో ఎంట్రీలు అయితే మన ఎస్ఎల్ అనేవి కొట్టవు. ఒకవేళ కొట్టిన ఏంటంటే మూవ్ అంతా వచ్చింది, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇది రిస్క్ ట్రేడ్. ఈ ఆప్షన్లో మనకి పెండింగ్ టార్గెట్ కనబడుతుంది. అక్కడ చిన్న మూవ్ ఉంది ఇండెక్స్లో, ఆ మూవ్ వచ్చేలోపు దీన్ని టచ్ చేయొచ్చు.
ఇది ఆప్షన్. ఓకేనండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూడండి క్లియర్గా ఎక్కడి నుంచి ఈ ఆప్షన్ కింద నుంచి రివర్స్ అవుతుందని మనకి ఎక్కడ ఇచ్చిందండి, గ్రీన్. ఇదిగోండి ఎక్కడ ఇచ్చింది గ్రీన్. అంటే మీరు ఆప్షన్ ఇక్కడ బై చేస్తే మీ ఎస్ఎల్ ఈ ప్రైస్ కింద పెట్టుకుంటే ఈ ఆప్షన్ అనేది లోలో పట్టుకున్నారా లేదా, ఇలా లోలో వచ్చినట్టు అటెంప్ట్ చేస్తారు. ఎస్ఎల్ ఎన్నిసార్లు కొడుతుంది, మరీ మన దరిద్రం బాగోపోయి మన గ్రహచారం గాని మారితే కొడుతుంది, కొన్ని పాయింట్ పోతాయి. కానీ ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి, రేర్గా జరుగుతాయి. అర్థమవుతుందండి క్లియర్గా. మనం ఎంట్రీ అనేది కరెక్ట్ పాయింట్లో లోలో సిఈ అయినా పిఈ అయినా లోలో ఎంట్రీ అవుతాం. ఆ క్యాండిల్ కింద ఆ ప్రైస్ కింద ఏదైతే ప్రైస్ ఉందో దాని కింద ఎస్ఎల్ పెట్టుకుంటే మూమెంట్ మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోగలిగినప్పుడే మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. అది కూడా ఒక ఆప్షన్ ఎక్కడి వరకు పెరుగుద్ది, ఒక ఇండెక్స్ ఎక్కడి వరకు పెరుగుద్ది అని పూర్తి క్లారిటీ విజిబిలిటీ అన్నీ ఉంటేనే మనం ఆ విజిబిలిటీ కోసం మన సబ్జెక్ట్ ఇండికేటర్లో ఏదైతే డిజైన్ చేసామో ఆ ప్రతి ఒక్కటి 100% మనకు చూపించగలిగితే, నేను చూడండి బై సిగ్నల్, బై అంటే కొనుక్కో. నీ ఎమోషన్స్ ఏమవుద్ది, తిరిగి ఇక్కడ కొనుక్కో అని ఎవరైనా చెబితే బాగుంది అనుకుంటారు, చెప్పిందా, ఇది గ్రీన్లోకి మారింది, దీని కింద వేస్తారు, ఏం జరిగింది, వచ్చిందా, ఇదిగోండి ఇది ఇక్కడ రెడ్లో ఉంది, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, వెళ్దని అర్థం. క్యాండిల్స్ డమ్మీ క్యాండిల్స్, మా ఆప్షన్ పెద్దగా పెరగదని అర్థం, పెరగలేదుగా. ముందు రోజు అండి, మొన్న శుక్రవారం రోజు. ఓకేనండి, ఆప్షన్ పెరుగుద్దా లేదా, పెరిగితే ఎక్కడి నుంచి పెరుగుద్ది అన్నీ క్లియర్గా మనకి ఇందులో ఉంటుంది సబ్జెక్టు. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీ ట్రెజర్ హంటర్. ఈ వారం అంతా వీక్లీ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి, చూడండి.